ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాముడు మరియు శివుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో ప్రతి పనిని కలిసి చేసేవారు. ఒకరోజు వారు కట్టెలు కొట్టడానికి అడవిలో వెళ్లారు. వారు అడవిలో నడుస్తుండగా ఒక పేద వృద్ధుడు చెట్టు క్రింద అలసిపోయి ఆకలితో కూర్చుని ఉండడం చూస్తారు. వృద్ధుడు వారిని చూసి నాకు కొంత ఆహారమియ్యండి అని అడిగాడు. రాముడు మంచి మనసున్నవాడిగా వెంటనే తన ఆహారంలో కొంచెం తీసి వృద్ధుడికి ఇచ్చాడు. అయితే శివుడు వృద్ధుని పట్టించుకోకుండా నడుస్తూ వెళ్ళిపోతాడు. వృద్ధుడు రాముడిని చిరునవ్వుతో చూసి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు, మంచి విషయాలు నీకు వస్తాయి అని ఆశీర్వదించాడు. రాముడు వృద్ధునికి ధన్యవాదాలు చెప్పి వారు తమ ఇంటికి తిరిగా ప్రయాణం కొనసాగించారు. తదుపరి రోజు రాముడు అడవిలో బంగారంతో నిండి ఉన్న ఓ బాగ్ కనుగొన్నాడు. కాని శివుడు ఏమీ కనుగొనలేదు. రాముడు చాలా ఆనందంగా ఉండి వృద్ధుడు ఇచ్చిన ఆశీర్వాదం నిజమైందని అర్థం చేసుకున్నాడు. ఈ కథ మనకు దయ మరియు ఇతరుల సహాయాన్ని ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎందుకంటే మంచి పనులు అనుకోని బహుమతుల్ని తీసుకువస్తాయి.